సార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిన ఫ్యాషన్ డిజైనర్ రియా కొడాలి. అసలు ఈమె ఎవరు సార్? తనకు తానే చాలా ఎలివేట్ చేసుకుంటుంది. ఈమె గురించి మీకేమైనా ఐడియా ఉందా సార్? కొడాలని చెల్లేమో. సో ఏదో సొడబ్బా కొట్టుకోవడం కోసం ఈ మధ్యన ఈ ఈ పెద్ద పెద్ద వాళ్ళు చేసుకున్నాను ఇలాంటి యాంకర్లు సొంతంగా తీసుకుని కింద నెంబర్ వేస్తున్నారు. ఎలాగా మా ఇంటర్వ్యూలు ఏమైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి అంటే వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాలి. కొంతమంది మామూలుగా నిజంగా పాపులర్ అయితే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అతనికి వ్యూయర్షిప్ వస్తే అడగరు. కానీ అంత పాపులర్ ఏం కదా అమ్మాయి. నువ్వు అడిగేది ఎవరో అమ్మాయి కొడాలి అని కానీ నాకు గుర్తొచ్చేది కొడాలి నానే నీ అమ్మ ఆడమ్మ అంటాడు కదా, చంపేస్తాను పొడిచేస్తాను అంటాడా. అతని తప్ప నాకు ఎవడు కనపడ్డా. సో చేత కొడాలి అనేది అది ఇంటి పేరు, కమ్మ ఇంటి పేరు. ఈ అమ్మాయికి కూడా దాన్ని కూడా క్యాష్ చేసుకోవడం కోసం ఫ్యాషన్ డిజైనర్ కూడా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అడ్వర్టైజింగ్స్. అక్కడ కనపడలేదు నాకు ఎక్కడను. ఆ అమ్మాయి పాపులర్ అవ్వాలి, బజ్లో ఉండి ఇందాక చెప్పని అన్ని క్వశ్చన్లకి బజ్లో ఉండాలి. కాబట్టి రోషన్ అన్నవాడు ఎవడో ఉన్నాడు పెద్ద ఓవరాడు. నన్ను చేశాడు 4 సార్లు వేసాడు, ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం ఇప్పుడు చేశాడు. చాలా ఓవర్ అనమాట. తనకి చాలా పరిచయం అయిపోతున్న ఉన్నట్టుగా ఉన్న మెడ్రాస్ వెళ్ళిపోయి సినిమా యాక్టర్లు ఇంటికి వెళ్ళిపోతాడు. అలా అరుణ గారు ఎవడరెడీ అది ఎన్నవాడి ఆ అమ్మాయి ఇండస్ట్రీని వదిలేసి 40 ఏళ్ళు అయింది. నువ్వు పుట్టి 35 ఏళ్ళే ఉంటుంది. అంత ఇది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. పాప అప్పుడప్పుడు మాట్లాడతారు కానీ అది ఓవర్లు చేసేవాళ్ళకి ప్రెసిడెంట్ అది సుమా కనకాల అనేది ఇటు ఓవర్గాళ్ళందరికీ ఓవర్ అది. అలా చిరంజీవి గారు చంపేస్తానంటే వాడు చేస్తానంటే ఏంటిది అది యాంకరింగ్గా లేకపోతే ఇంకేమన్నా ఉందా? స్టూపిడ్స్. ఆ విధంగా ఈడోలా మాడతాడు మిస్టర్ రోషన్. ఏదో వాళ్ళకి ఎదురు లబ్ధి చెందాలి కాబట్టి మన వాడికి ఫోన్ చేసేవాడు. అలా అయితే ఇప్పుడు మీరు చూపించే ఆ అమ్మాయి గురించి మాట్లాడమన్నారు కాబట్టి చూశాను నేను. అదే కదా, నేను నిజమే మాట్లాడతాను. నాకు ఆ అమ్మాయికి అక్కడ కనపడలేదు కానీ బాగానే ఉంది, అమ్మాయి బాగానే ఉంది. ఒక 30-35 ఉంటాయేమో మరి యాక్చువల్గాను. బాగానే ఉంది యాక్చువల్లీ. రియా మిర్జా అని ఒక అమ్మాయి ఉంటుంది కదా, దియా మిర్జా అని హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఒక మోడల్, బాంబేలో ఫేమస్. అంతా పెళ్లి చేసుకుంది, సినిమాలో పెద్ద పైకి రాలేకపోయింది. దియా మిర్జా అని. సో కొంచెం ఆ అమ్మాయిలాగా ఉంది. మా అమ్మాయి కంటే చిన్న అమ్మాయి బాగానే ఉంది. నిజంగా సోషల్ మీడియాలో బజ్ అవ్వాలంటే ఏమైనా కాంట్రిబ్యూట్ చేసి ఏమైనా మంచి పనులు చేసి ఏమైనా సంథింగ్ పాత్ బ్రేకింగ్ అంటారన్నమాట. ఒక రికార్డ్ బ్రేక్ చేసినట్టుగా పాత్ బ్రేకింగ్ లాగా ఒక MTVలో చేసినట్టుగా ఆ విధంగా చేయాలి. అంతేగాని రోషన్ ఎదురుగుండా కూర్చుని నా ఎదురుగుండా కూర్చుని ఇంకా నా ఎదురుగుండా కూర్చుంటే అట్లీస్ట్ నీకు ఫిల్మ్ అనే వస్తుంది. నాకు అలాగే ఆమె సొడబ్బా కొట్టుకుంటుంది యాక్చువల్గాను. వాట్ ఆర్ యూ యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్? వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ యూ డన్? ఏ సీక్వెన్స్ చేసావు? ఏ ఫ్యాషన్ వెరైటీకి వెళ్ళింది అది? డిడ్ యూ విన్ ఎనీథింగ్? ఇవి తెలియాలి, ఇవి చెప్పాలి. అవి చెప్పకుండా మీరు చాలా ఫేమస్ అయిపోయారని మనాడు అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ ఫేమస్ అయిపోయాను అంటుంది. నాకేం అర్థం అవ్వట్లేదు. అది మీరు చూపించిన తర్వాత నాకు అసలు అందులో సారాంశం అర్థం అవ్వలేదు. షీ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్ వేర్ షీ సీకింగ్ ఫర్ పబ్లిసిటీ. ఏ పబ్లిసిటీ? వాట్ ఆర్ యూ? ఫ్యాషన్ డిజైనర్. వాట్ బెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ యూ ఆర్ డన్? హ్యావ్ యూ క్రియేటెడ్ ఎనీథింగ్? యూ గట్ ఎనీ బ్రాండ్? అంచేత అమ్మాయిని ఏకాలం కాదు కానీ నాకు మీరు అడిగారు కాబట్టి అడిగిన వ్యక్తి గురించి నేను ఆల్రెడీ చేసి ఉంటే షీజ్ బజర్ ఉన్నట్టు లెక్క. నేను చూడలేదు, నేను అన్నీ చూస్తాను. ఇంటర్నేషనల్ కానీ మొత్తం నైట్ నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తున్నారు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మొత్తం చూస్తాను. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కూడా చూస్తాను. నాకు ఎక్కడ తటస్థపడలేదు. మీరు తెచ్చారు కాబట్టి మన వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతాడు. బన్నీ, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్, బన్నీ ఎక్కడెక్కడ తిరుగుతారు మనోళ్ళు. అంచేత వీళ్ళు కూడా ఇక్కడ చేసి ఇంటర్వ్యూని అడుగుతారన్నమాట. ఐ వాంట్ యూ టు డూ ఇంటర్వ్యూ ఫర్ మీ. ఏంటి ఇంటర్వ్యూ? వాట్ ఈస్ దట్ స్టఫ్ యూ హ్యావ్? వాట్ ఈస్ దట్ యువర్ వన్? ఏమి అచీవ్ చేసావు అని చెప్పాలి. ఏమి అచీవ్ చేసావు, ఆ అచీవ్ చేసింది యూత్ పానోరామాకి, యూత్కి ఎలాగ ఉపయోగపడుద్ది అనేది నువ్వు చెప్పకుండానే తెలుస్తుంది నిజంగా. కానీ అంత అవార్డెడ్ అయితే కదా, అవి ఏం కనపడలేదు కాబట్టి దట్ సౌండ్స్ వెరీ సిల్లీ ఫర్ మీ. సిల్లీగా అనిపించింది నాకు యాక్చువల్గాను. ఇంకైతే అందరూ ఈ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ విధంగా కింద నెంబర్ ఇస్తారు. మా నుంచి మీకు ఇంటర్వ్యూలు కావాలనుకుంటే ఈ నెంబర్ సంపాదించండి అని ఉంటుంది అనమాట. అది అసలు ఎటువంటి వాళ్ళు అడుగుతారని నేను అనుకుంటూ ఉండేవాడిని. ఒక అమ్మాయి ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ మధ్యన ఓల్డ్ ఏజ్ హోమ్ చేసింది. సో నిజంగా వాళ్ళకి నేను వెంటనే ఫోన్ చేశాను.
ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చుంటారు వాళ్ళు, ఓ 1,00,000 ఎంతో 2 లక్షలు ఇచ్చుంటారు. అక్కడికి వెళ్ళి చేసింది. ఎక్కడది భద్రాచలం దగ్గర, ఎక్కడ విజయవాడ దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. నాకు బాగానే నచ్చింది యాక్చువల్గా. మా నచ్చడం ఉంది, నీట్గా కట్టారు, గార్డెన్ ఉంది. అక్కడ డబ్బుల గురించి మాట్లాడలేదు, అది పక్కా డబ్బుల గురించి. అది సినిమా కార్యక్రమం, అది అర్థమైందా? 35 యూనిట్స్ ఉన్నాయి, 4 ఎదురు ఉన్నారు అక్కడ. కాబట్టి ఈ అమ్మాయితో చెప్పడం వల్ల నాలాంటి 10 మంది ఫోన్ చేశారు. చేస్తారు ఏంటి, వాట్ ఈజ్ ద ఫీజు? 35,000 అంట పర్ కపుల్ పర్ మంత్. 35,000 ఇక్కడ నువ్వు సెపరేట్గా ఒక దర్శనం పెట్టేసుకుని ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండొచ్చా? అక్కడ ఒక రూమ్, అది భోజనం పెడతారనమాట. వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ కమర్షియల్ ఇవన్నీ. వాట్ ఎవర్, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇలాగ ఇటువంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు చేయించుకుంటారు ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు చేయించుకున్నది నాకైతే ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయి చేసిన అచీవ్మెంట్లు డెఫినెట్గా తెలిస్తే మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో తెలియాలి. మనంతా మనం చేసుకోవడం కాదు కదా. యూ మస్ట్ ఆల్రెడీ బీన్ రికగ్నైజ్డ్ బై సర్టన్ ఫీల్డ్. ఇఫ్ ఇట్ ఇస్ అన్ అడ్వర్టైజింగ్, వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ అనేది తెలియాలి. అది మటుకు నాకు తెలియదు యాక్చువల్గాను. ఇవన్నీ కొంతమంది సొడబ్బాలే ఉంటారు, చాలామంది ఉంటారు. జనరల్గా పొలిటీషియన్ చేయించుకుంటారు. నేను ఈ విధంగా తిరుగుతున్నాను, 2-3 ఫోటోలు సంపాదిస్తారు, సెల్ఫీ ఫోటోలు. ఇప్పుడు మాకు ఫిల్మ్ స్కూల్ ఉంది, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అని. ఇక్కడికి జాయిన్ అవ్వడానికి వస్తారు, చాలా ఒక అరగంట సేపు మాట్లాడతారు. నిజంగా జాయిన్ అవుతారేమో అనుకుంటాను నేను పెద్ద వేరు పుష్పను కాబట్టి. నాతో వెళ్ళిపోతూ ఫోటో తీయించుకుంటారు అనమాట, సెల్ఫీ. అలా ఫోటో తీసుకుని ఇద్దరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిపేస్తున్నారంట బయట. వాళ్ళతో గొడవపడతాను నేను. సో రకరకాల ప్రజలు ఉంటారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఇక నుంచి నేను సెల్ఫీలు ఇవ్వకూడదని అనుకున్నాను అనమాట. బికాస్ ఇట్స్ ఎఫెక్టింగ్ మై బిజినెస్ అని కదా. ఐ డింట్ టేక్ ఇట్ యాజ్ అ బిజినెస్. నా యొక్క నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక కాంట్రిబ్యూషన్ అనుకుంటాను. కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నారు నాకు. ఐ హ్యావ్ స్టూడెంట్స్ ఇన్ రష్యా, స్టూడెంట్స్ ఇన్ అమెరికా, 4-5 స్టేట్స్లో, సౌత్ కొరియాలో నేర్చుకున్నాడు, దుబాయ్. వీళ్ళ ఇక్కడి నుంచి అందరూ కూడా ఆ టైమింగ్లో చెప్పాలి. చెప్పగలిగితే చెప్తాను. ప్రతి ఒక్క టైమింగ్ డిఫరెంట్గా ఉందనుకో, ఏమన్నా నిద్ర ఉండదు నాకు. అర్థమైంది ఇప్పుడు నీకు? సో ఈవెన్ దెన్ దట్ ఈస్ ద థింగ్ పీపుల్ వాంట్స్, వీ షుడ్ లెర్న్. వాళ్ళ పేరెంట్స్ని అంటున్నా కూడా నో యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ గీతాకృష్ణ అనే లెవెల్కి. ఎప్పుడే ఇది ఎంతకాలం కృషి? ఒక 10 సంవత్సరాల కృషి. 10 సంవత్సరాల నుంచి కృషి చేస్తే కోవిడ్ అప్పుడు ఆన్లైన్ పెట్టాను. అసలు ఆన్లైన్ నాకు ఉద్దేశం లేదు. ఒక అమెరికా నుంచి ఒక ఆయన నాకు ఐడియా ఇస్తే, ఖాళీగా కూర్చొని బయటికి వెళ్ళలేము, ఎవరు ఉండరు. ఒక అందమైన అమ్మాయిని ఉన్న ఎదురుకుండా కూర్చొని మాట్లాడతాం, ఎవరితో లేదు అక్కడ. ఆ వచ్చి వాళ్ళు కూడా రావడం మానేశారు స్టూడెంట్స్. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఆన్లైన్ అనమాట. సో ఇట్ హ్యాస్ టు గ్రో యువర్ పాపులారిటీ, యువర్ గ్రేట్నెస్, యువర్ ఇమేజ్ షుడ్ గ్రో త్రూ యువర్ వర్క్ అనమాట. నువ్వు చేసే కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ తెలియాలి. నా అమ్మాయి తెలియదని కాదు, మీరు చూపించగానే నాకేం అర్థం అవ్వలేదు. అది అతను చాలా ఇండీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశాడు ఆ అమ్మాయిని. గట్టిగా అరవడు ఆ రోషన్ అన్నవాడు, చాలా ఓవరు. ఆ మెడ్రాస్ వెళ్తూ ఉంటాడు, అక్కడ అన్ని చోట్ల ఇదే తద్ది అనమాట. అది రాను తగ్గిపోయింది అతనికి వ్యూయర్షిప్. ఎందుకంటే మెడ్రాస్ వెళ్ళిపోవడం. అదే ఇప్పుడు ఇస్తారు ఐ డ్రీమ్ను, సుమన్ వాళ్ళు ఒక కెమెరా, ఒక ఇద్దరు మనుషులు, ఒక ఎడిటర్ ఇస్తారు, చేసుకోవాలి. వచ్చిందంతా హీ విల్ బీ గివింగ్ అనమాట, మినిమం ఎంతని ఇచ్చి. దట్ ఈజ్ దేర్ బిజినెస్ అది. సో అలాగా కొంతమంది వాళ్ళని పట్టుకోగలగాలి. నేను ఎందుకెవరు, నేను ముచ్చోళ్ళు అరణ్ చేశానండి, నేను రాధం చేశానండి, అమ్మికం చేశానండి, నేనే చేస్తాను అంటాడు అనమాట. వాళ్ళందరూ వాళ్ళ టైం అయిపోయింది వాళ్ళది. నువ్వు ఎవరు చేశానంటే ఇస్తారు. శ్రీలీల చేశానండి, రేష్మకి చేశానండి, రేష్మిక లవర్ని చేశానండి, రేష్మ 2 లవర్ని చేశానండి అంటే అది కొంత బజ్ ఉంటుందా? సో చేయించుకునే వాళ్ళకి దే వాంటెడ్ సమ్ పబ్లిసిటీ. ఓకే, ఆ పబ్లిసిటీలో మీ వరకు వచ్చింది కాబట్టి నన్ను అడిగారు. నాకైతే ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రీజన్ టు ఆన్సర్. యాక్చువల్గాను అడిగారు కాబట్టి, అందులో ఫ్యాషన్ అన్నారు కాబట్టి, ఐఎమ్ ఆల్సో ఫ్యాషన్ కైండ్ ఆఫ్ మ్యాన్ కాబట్టి ఐ వాంటెడ్ టు సీ. గూగుల్లో చూస్తే నాకు పెద్దగా కనపడలేదు. అది రాగనమాట ఈ రోషన్ ఇంటర్వ్యూ వస్తుంది. అటెస్టెడ్ వీఆర్ మేకింగ్ హెర్ పాపులర్ ఫర్ నథింగ్. లెటర్ కాంట్రిబ్యూట్ చేసి ఈ ఫ్యాషన్ ఈ ఫీల్డ్కి కానీ ఫిల్మ్కి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తే, ఆవిడ ఏ కార్లో వెళ్తుంది, డబ్బులు ఉన్నవాడు ఏ కార్లోనే వెళ్ళచ్చు. ఏ ఫోన్ వాడుతుందండి, ఏ పెర్ఫ్యూమ్ వాడుతుంది, అదే కావాల్సింది. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పబ్లిక్ ఆర్ యూత్. ఏంటి ఇప్పుడు చిరంజీవి దోసాసి వాడాడు, ఎవడికి కావాలి వాడు, అంతే కదా. రామ్ చరణ్ ఇది వాడాడు, అయితే వాడిని.
నాకేమిటట అంటా నేనైతేనే, నువ్వు వాడితే నాకేంటి, నువ్వు నీ దగ్గర రోల్స్ రాసి ఉంటే నాకేంటి అనే రోజులు వచ్చేసి నీ సోషల్ మీడియాలో. అది బాబు రోల్స్ రాసి ఆడెవడ ఉన్నాడు ఆడిని మొఖము కొట్టాలి. ఏమండి మీరు సాయి పల్లవి గారు ఎవరితోటే పడుకోరాడు తెలుసా మీకు, గట్టి కలిసి పెడతా ఉంటాడు రీల్స్లోను. ఇంకోటి పెడతాడు, ఈవిడ ఎవరో ప్రభాస్ ఆస్తి ఎంతో తెలుసా మీకు, గట్టిగా అరుస్తూ అనమాట. అదొక రీల్, అది వాడు అలాగే ఫేమస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం మరీ దిగజారిపోతాం అనిపిస్తుంది యాక్చువల్గా. నిజంగా ఇఫ్ దే ఆర్ వర్త్, నిజంగా ఇఫ్ షీ ఆర్ హీ వర్త్ అయితే తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు ఆ ఫీల్డ్లో సక్సెస్ అనేది యు ఆర్ రికగ్నైజ్డ్ బై సక్సెస్ ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళతోటి, అప్పుడు తెలుస్తుంది. కానీ నేను ఏ కారు వాడుతాను, ఆ కారు వాడుతున్నాను, దీస్ ఆర్ ఆల్ డజన్ గివ్ ఏ గుడ్ సైన్ అనమాట. కుర్రోళ్ళు ఏముంటారు, రోల్స్ రాయిస్ వాడుతుందట, అది వాడుతుందట, ఎవడన్నా వాడచ్చు. వాట్ ఈస్ దేర్? ఇఫ్ యు ఆర్ పేయింగ్ గుడ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇఫ్ యు ఆర్ వర్ది, ఇఫ్ యు ఆర్ ప్రాపర్టీ అంత ఉంటే ఎవడన్నా కొనుక్కోవచ్చు. రోల్స్ రాయిస్ సమ్ నామ్స్ ఉన్నాయి, ఇవేవో ఇంత ట్యాక్స్ కడితే కానీ ఇచ్చేయలేదు. అలాగే ఢిల్లీలో కొన్ని ఫ్లాట్స్ ఉండి ఈచ్ ఫ్లాట్ 100 crores, 75 crores. వాటిలో ఎవరు పడితే వాళ్ళు అమ్మరు. యూ టు షో యువర్ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్, ఈ బ్లాక్ రికార్డు ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ ప్రకారంగా బాంబేలో ఇప్పుడు ఉండే ఎందుకు మొన్న ఎవడో కరీనా కపూర్ బొగుడు ఎవడాడు, సైఫ్ అలీ ఖాన్, ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా అబౌవ్ 50 crores ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా యూ మస్ట్ బి ఆథరైజ్డ్, యూ మస్ట్ ఎలిజిబుల్. వీళ్ళకి కాదు కానీ, బాంబే కాదు కానీ, మెయిన్ ఢిల్లీలో ఉన్నాయి కొన్ని టాటాస్ కట్టారు. ఎవడు పడితే ఆడు కొనుక్కోలేడు. నేను 75 కోట్లు కడతానని నాకెందుకు ఎవరంటే, నీకు మీద బ్యాక్ రికార్డ్ ఉంటే పోలీస్ రిపోర్ట్ ఉండకూడదు, ఇవే ఉండకుండా ట్యాక్స్ పక్కాగా కడుతున్నట్టుగా 2-3 రిటర్న్స్ చూపించాలి, అప్పుడు అమ్ముతారు అది. సో ఆ విధంగా రోల్స్ రాయిస్ కూడా తెలుసు. మేబీ హర్ హస్బెండ్ వాళ్ళ ఫాదరు మైట్ బీ డూయింగ్ వెల్, అంతే తప్పితే నాకు అంతకంటే ఎవరన్నా ఏమన్నా సాధిస్తే అందరికి తెలియాలి. అది మీరు చెప్తే, సోషల్ మీడియాలో చెప్తే కాదు, జనరల్గా తెలిసిపోద్ది. ఎలక్ట్రానిక్ మీడియా అరుస్తుంది, ముందు పేపర్లో వచ్చేస్తుంది కదా. సపోజ్ ఒకటే పద్మశ్రీ అవార్డు వస్తుందా, పద్మభూషణ్ అవార్డు వస్తుంది. ఆ విధంగా ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ అబౌట్ హెర్ అదర్ దాన్ షీ హర్ సెల్ఫ్ బూస్టింగ్ హర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో అని. దట్స్, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు, వీళ్ళ అమ్మాయికి అది ఎగనెస్ట్ అనుకుంటుంది.